సో ఈరోజు మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మన డే 2లో. ఫస్ట్ ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్ అయితే తెలుసుకోబోతున్నాం ఈరోజు. అంటే ఒక వెబ్సైట్ ఎలా ఉంటుంది, దాంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి చూద్దాం ఈరోజు అవన్నీ. సో దీనికోసం మీరు ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఉంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎస్పీసీకే ఎడిటర్ అని ఉంటుంది. దీంట్లో చాలా ఫీచర్స్ అనేవి అయితే ఉంటాయి అండ్ నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నా ఈ సిరీస్ కోసం. అండ్ కంప్యూటర్ ఉంటే విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మీ యాప్ని అండ్ విఎస్ కోడ్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే నా లైనక్స్ కంప్యూటర్లో ఉన్నా. సో ఇప్పుడు నా విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ దాని పైన క్లిక్ చేయండి. అండ్ ఎట్లాంటి ఫైల్, ఇక్కడ ఫైల్ టైప్ అయితే అడుగుతుంది, HTML అని ఇస్తున్నా. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి దాని లొకేషన్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేను నా డెస్క్టాప్ పైన HTML బేసిక్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ బేసిక్ HTML ఆల్రెడీ ఉంది కాబట్టి ఇండెక్స్ అని అయితే ఇస్తున్నాను నేను ఫైల్ నేమ్. అండ్ ఈ ఎక్స్టెన్షన్ మాత్రం HTML అనే ఉండాలి. సేవ్ నొక్కాను. సో ఇప్పుడు ఫైల్ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కోడ్ రాయబోతున్నాం. సో ఫస్ట్ దీనికంటే ముందు ఆల్రెడీ చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి బయట ఆన్లైన్లో. ఇప్పుడు ఏ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్కి ఏదో ఒక వెబ్సైట్, లెట్స్ ఇన్స్టాగ్రామే ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ కోడ్ని మనం బ్యాక్గ్రౌండ్లో చూడాలంటే సింపుల్, ఈ వెబ్సైట్ని అయితే ఇన్స్పెక్ట్ చేయాలి. దానికోసం మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కింద ఇన్స్పెక్ట్, లేకపోతే నాది లైనక్స్ కంప్యూటర్ కాబట్టి క్యూ నొక్కినా పర్వాలేదు. నేను ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేశాను. సో ఇన్స్పెక్ట్ పై నొక్కితే ఇక్కడ కోడ్ వస్తుంది రైట్ సైడ్ మనకు. అండ్ ఇదంతా ఈ వెబ్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ సింపుల్, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ప్రతి వెబ్సైట్లో, ప్రతి వెబ్ పేజ్లో ఇది ఒక పేజ్, టోటల్ వెబ్సైట్ కాదు, ఒక పేజ్. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్, ఇది మెయిన్ హోమ్ పేజ్ ఇది. అండ్ దీనికి ఫస్ట్ డాక్ టైప్ HTML అనేది ఇక్కడ ఉంది, ప్రతి పేజ్కి ఉంటుంది ఇది. నెక్స్ట్ HTML ట్యాగ్, ఇది ఒక ట్యాగ్, ఇట్లా యారో సింబల్ ఉండి స్టార్ట్ అవుతాయి, దీన్ని ట్యాగ్ అంటారు HTMLలో. వాట్ ఈస్ HTML అంటే, వెబ్సైట్స్ మనం క్రియేట్ చేయాలంటే కంప్యూటర్కి అర్థమయ్యే ఒక లాంగ్వేజ్లో రాయాలి, అది HTML. వెబ్సైట్స్ క్రియేట్ చేయాలంటే HTMLలోనే చేయాలి. సో HTMLలో ఇది ఒక ట్యాగ్, మెయిన్ ట్యాగ్ HTML ట్యాగ్. దీంట్లో ఇంకా ట్యాగ్స్ ఉంటాయి. హెడ్ ట్యాగ్ ఇది, అండ్ ఇది బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్లో ఇంకా చాలా ఉంటాయి. ఇది మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది, అంటే మెయిన్ కంటెంట్ అయితే ఇక్కడ ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది. సో దీన్ని మనం మినిమైజ్ చేసుకుంటే, ఈ బాడీ ట్యాగ్ని మొత్తం మినిమైజ్ చేసుకుంటే లాస్ట్కి మనకు ఇది ఓపెనింగ్ ట్యాగ్. అండ్ సేమ్ అదే నేమ్తో ఇక్కడ మళ్ళీ HTML అయితే ఉంది, ఇది క్లోజింగ్ ట్యాగ్. సో ప్రతి HTMLలో మ్యాక్సిమం అన్నిటికీ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ బాడీకి చూడండి, మెయిన్ కంటెంట్ అంటే బాడీ అంటే మెయిన్ కంటెంట్, ఓపెనింగ్ ట్యాగ్ ఉంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కోడ్ చూస్తున్నారు కాబట్టి ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు మీకు. బట్ ఇప్పుడు నేను సింపుల్గా చేసి చూపిస్తాను. ఒక చిన్న వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేద్దాం ఇప్పుడు మనం. ఈ ఫైల్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనం నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తాం కదా, ఇవన్నీ ఫైల్స్, కాకపోతే అవి ఇంటర్నెట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫైల్ మన కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆ వెబ్ పేజ్ మన కంప్యూటర్లోనే ఉంటుంది. మనం వచ్చే సిరీస్లో, ఇంకా వచ్చే వీడియోస్లో ఆ ఫైల్ని ఇంటర్నెట్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం మనం అవన్నీ. సో ఫస్ట్ నేను ముందుగా చెప్పినట్టు డాక్ టైప్ HTML యారో సింబల్ ఇచ్చి, అక్కడ నాకు ఆల్రెడీ సజెషన్స్లో వచ్చింది, మీకు కూడా వస్తుంది VS కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే. అండ్ ఎస్పీసీకే ఎడిటర్లో అంటే మొబైల్ యాప్లో చేసే వాళ్ళకు చూపిస్తాను. నెక్స్ట్ అది కూడా చూపిస్తా. ఇది అయిపోయాక మొబైల్కి సంబంధించింది చూపిస్తా. దాని మీద నొక్కితే ఇప్పుడు మనకు డాక్ టైప్ HTML ఇది వచ్చేసింది. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు చూడండి. అన్నిటికీ
ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. బట్ కొన్నిటికి మాత్రం ఉండవు, క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ వచ్చే వీడియోస్లో ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మాత్రం HTML యారో ఇచ్చి ఈ యారో అయితే వేయాలి, ఓపెనింగ్ యారో HTML అండ్ క్లోజ్ చేయాలి. అంటే క్లోజింగ్ యారో ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా రైట్ సైడ్ దానికి సంబంధించిన క్లోజింగ్ ట్యాగ్ అయితే వస్తుంది VS కోడ్లో. దీన్ని ఎంటర్ చేస్తే సో ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది మనకి ఎంటర్ చేయగానే. అంటే ఇక్కడ ఉన్న కర్సర్ ఇక్కడికి వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇందులో చూసుకుంటే మళ్ళీ ఇంకొక మెయిన్గా 2 ఉంటాయి. ఒకటి హెడ్ ట్యాగ్ అండ్ ఇంకొకటి బాడీ ట్యాగ్. అవి కూడా ఇద్దాం. హెడ్ క్లోజ్ చేద్దాం, వచ్చింది. అండ్ ఇంకా సింపుల్గా VS కోడ్లో అయితే డైరెక్ట్గా మనం ఇప్పుడు బాడీ అని ఇచ్చేసాను, కింద సజెషన్ వచ్చింది, దానిపైన క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ట్యాబ్ అని ఉంది కదా, మన ట్యాబ్ కీబోర్డ్లో ట్యాబ్ క్లిక్ చేసినా కూడా వస్తుంది మనకు డైరెక్ట్. సో వీటిని కొంచెం పెద్దగా చేసుకుందాం. సో హెడ్ ట్యాగ్లో ఏం రాయాలి అండ్ బాడీ ట్యాగ్లో నెక్స్ట్ ఏం చేయాలంటే, హెడ్ ట్యాగ్లో టైటిల్ ఎక్కడ మనకు కనిపిస్తుంది వెబ్ పేజ్లో అంటే, సో ఇక్కడ ఈ చిన్న లోగో పక్కన మీద ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్ అని అయితే ఉంది కదా, ఇది టైటిల్. సో ఇప్పుడు టైటిల్ ఇద్దాం మనం. టైటిల్ ట్యాగ్ సపరేట్ ట్యాగ్ ఉంటుంది టైటిల్ అని. టైటిల్ క్లోజ్ చేద్దాం, క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్కి మనం ఎగ్జాంపుల్ సైట్, లేకపోతే మై ఫస్ట్ వెబ్సైట్ అని ఇద్దాం అండ్ దీన్ని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఒక బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయాలి. మీరు డైరెక్ట్గా, నేను దీన్ని డెస్క్టాప్ పైన సేవ్ చేశాను కాబట్టి డెస్క్టాప్ పైన ఇక్కడ HTML బేసిక్స్లో index.html ఈ ఫైలే. సో దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మనం. సో ఓపెన్ అయింది అండ్ ఇక్కడ ట్యాబ్లో మనకు టైటిల్ అయితే వచ్చింది, మై ఫస్ట్ వెబ్సైట్ అని. సో ఇట్లా చేయొచ్చు. ఆర్ఎల్స్ VS కోడ్లోనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది మనకు, లైవ్ సర్వర్ అని. ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ అయితే సెర్చ్ చేయండి. సో ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను దీన్ని, లైవ్ సర్వర్. సో డిస్ప్లే చేయొచ్చు అని ఇన్స్టాల్ చేయొచ్చు. మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు HTML ఫైల్స్ ఓపెన్ చేస్తే index.html, మనం ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతున్న ఫైల్లో ఉన్నాను, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని అయితే వస్తుంది. సో ఇట్లా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను నార్మల్గా దీంట్లో ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి ఇదే ఉందని, అండ్ వీటిని అయితే క్లోజ్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇవి మనకు అటు డెవలప్మెంట్ అండ్ ఇటు ఇక్కడ అవుట్పుట్ కనిపించాలంటే దీన్ని కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నా. అండ్ ఆల్సో ఈ VS కోడ్ని కూడా కొంచెం చిన్నగా చేసుకుంటున్నా. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఫాంట్ని నేను పెద్దగా పెంచుకున్నాను. Ctrl- నొక్కితే చిన్నగా అయిపోతుంది, చిన్నగా సరిగ్గా కనిపించదని నేను కొంచెం పెద్దగా పెట్టుకున్నా. అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్లో మన కంటెంట్ అయితే రాయాలి. సో ఫస్ట్ బాడీ ట్యాగ్లో వెబ్ పేజ్లో ఏముండాలి అది బాడీ ట్యాగ్లోనే ఇంక్లూడ్ చేయాలి అన్నీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ట్యాగ్ చెప్తాను, అదే H1 దేనికి యూజ్ అవుతుంది అంటే వెబ్సైట్ హెడ్డింగ్స్కి. ఇప్పుడు H1 అనేది ఇస్తున్నాను, H1 అండ్ ట్యాబ్. ఇప్పుడు దీంట్లో సేమ్ టైటిల్లో ఏమి ఇచ్చానో అదే ఇస్తున్నా, మై ఫస్ట్ వెబ్సైట్ అని. ఇప్పుడు కంట్రోల్ సేవ్ అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేయాలి, సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయాలి, మై ఫస్ట్ వెబ్సైట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒక ట్యాగ్ అయితే తెలిసింది మనకు, బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఈ ట్యాగ్ కాకుండా ఇది స్ట్రక్చర్, ఒక వెబ్ పేజ్ స్ట్రక్చర్, డాక్ టైప్ HTML అండ్ HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండ్ హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. అండ్ దీంట్లో మనం కంటెంట్ అయితే రాస్తున్నాం. ఇప్పుడు H1 ట్యాగ్, అంటే హెడ్డింగ్ ట్యాగ్స్లో ఇది హెడ్డింగ్ ట్యాగ్. H1 ఒక టైప్ హెడ్డింగ్ ట్యాగ్స్లో. ఇట్లా మనకు 6 ఉంటాయి హెడ్డింగ్ టైప్స్. ఇప్పుడు నెక్స్ట్ H2 కూడా ఉంటుంది, H1 కదా, ఇప్పుడు 2 చూద్దాం. ఇది కూడా సేమ్ అదే ఇద్దాం, మై ఫస్ట్ వెబ్సైట్ అని. సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం, ఏమిటో చూద్దాం. సో ఇక్కడ కొంచెం సైజ్ అయితే తగ్గిపోయింది. సో ఇదే H1 అయితే అన్నిటికంటే పెద్ద హెడ్డింగ్స్
అయితే యూజ్ చేయాలి. అండ్ H2 కొంచెం చిన్న హెడ్డింగ్ H1 కంటే. అట్లానే H6 వరకు ఉంటాయి మనకు. సో దీన్ని కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి Ctrl+C Ctrl+V నొక్కితే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లో కాపీ అయిపోతుంది ఆ లైన్. ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. సేవ్ చేసుకొని రీఫ్రెష్ చేద్దాం. సో మనం క్లోజింగ్ ట్యాగ్ సరిగ్గా ఇవ్వకపోయినా వర్క్ అయింది. సో వర్క్ అవుతుంది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి జస్ట్ HTML అంటేనే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, బట్ వెబ్సైట్స్కి సంబంధించింది. వెబ్సైట్లో బిల్డింగ్ బ్లాక్స్ అన్నట్టు HTML అంటే. సో ప్రతి ఒక్క చిన్న సింబల్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మనం అయితే అన్నీ కరెక్ట్గా యూజ్ చేయాలి వెబ్సైట్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే. సేవ్ చేద్దాం. మనకు హెడ్డింగ్స్ అయితే వచ్చాయి 1 నుంచి 6 వరకు. సో ఇది ఒక ట్యాగ్. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్యాగ్. సో వెబ్సైట్స్ మొత్తం ట్యాగ్స్తోనే ఉంటుంది. ఏ వెబ్సైట్ చూసుకున్నా మీరు ఇంటర్నెట్లో Instagram.com వాళ్ళు ఏ వెబ్సైట్ చూసుకున్నా, లింక్డ్ఇన్ అయినా అన్ని ట్యాగ్సే ఉంటాయి. దాంట్లో ఇమేజ్కి ఒక ట్యాగ్ ఉంటుంది, ఒక టెక్స్ట్ కనిపించడానికి ఒక ట్యాగ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంటుంది. అవి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్. అంటే మనం ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ బ్లాక్స్ ఎట్లానో HTMLలో ట్యాగ్స్ అట్లా ఒక వెబ్ పేజ్కి. అండ్ ఇప్పుడు ఇంకొక ట్యాగ్ పీ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తాం అంటే పేరాగ్రాఫ్స్కి, కొంచెం పెద్ద మ్యాటర్ అయితే రాస్తాం కదా, వాటికి పీ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ అని రాస్తున్నాను నేను. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చింది మనకు. దీనిలాగా బోల్డ్గా రాలేదు అండ్ పెద్దగా కూడా రాలేదు, నార్మల్గా వచ్చింది. సో ఇవే మనకు పేరాగ్రాఫ్స్ రాయడానికి ఒక వెబ్సైట్లో యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక ట్యాగ్ కూడా యూజ్ చేద్దాం, అదే లింక్ ట్యాగ్కి మనం లింక్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి లింక్ అనే ఉంటుందని అనుకోకండి. లింక్ ట్యాగ్కి అట్లా ఉండదు, ఏ అని ఉంటుంది. ఏ అండ్ ట్యాబ్ అని ఇస్తే దీంట్లో ఆటోమేటిక్గా మనకు ఇంకొకటి అయితే ఓపెన్ అయింది. ట్యాగ్ లోపట్నే యారో తర్వాత ఏ అని రాసాం, తర్వాత దానికి గ్యాప్ ఇచ్చి హెచ్ఆర్ఈఎఫ్ అని అయితే ఇచ్చాం. సో దీంట్లో ఇదంతా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ లింక్ ట్యాగ్ మధ్యలో నేను క్లిక్ మీ అని అయితే రాస్తున్నాను. సేవ్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఒక లింక్ లాగా అయితే వచ్చింది. సో లింక్కి ఈ లింక్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. దీన్ని లింక్ ట్యాగ్ అని అంటాం కానీ ఇది ఏతో స్టార్ట్ అవుతుంది ఇట్లా. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయింది కదా, మీరు మొబైల్లో యూజ్ చేస్తే మేబీ కాకపోవచ్చు, మనం మాన్యువల్గా కూడా టైప్ చేయొచ్చు. సో ఇట్లా ఉంటుంది లింక్ ట్యాగ్. సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి హెచ్ఆర్ఈఎఫ్ అని ఇచ్చి = సింబల్ అండ్ 2 కోట్ సింబల్స్లో ఇక్కడ మనం ఆ URL అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏం రావట్లేదు, ఎందుకంటే మనం ఏ URL స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు చేద్దాం. ఎగ్జాంపుల్కి linkedin.com అయితే టైప్ చేశాను. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, ఎందుకంటే ఈ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. హోమ్ డైరెక్ట్ లింక్డ్ఇన్ వెబ్సైట్ని ఓపెన్ అవ్వట్లేదు. జస్ట్ మన ఇప్పుడు HTML ఈ ఇండెక్స్ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో దాంట్లో linkedin.com అనే ఫైల్ని చూస్తుంది. మనం ఎందుకంటే ఇక్కడ ఫుల్ URL అయితే ఇవ్వాలి, https ఇట్లయితే ఫుల్ URL ఇస్తే ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇంకోసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు ఇదే పేజ్లో లింక్డ్ఇన్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో మనం స్పెల్లింగ్ అయితే రాంగ్ ఇచ్చాం, అందుకే ఇట్లా లింక్డ్ఇన్ జస్ట్ లింక్డ్ అని ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం అండ్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు లింక్డ్ఇన్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇలా ఏ లింక్స్కైనా ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ youtube.com అని ఇచ్చాం అనుకోండి,
యూట్యూబ్.com యూట్యూబ్ కూడా ఓపెన్ అవుతుంది. సో అంతే. సో ఇక్కడ మనం యూట్యూబ్ అని కూడా ఇవ్వచ్చు అర్థమయ్యేలాగా. ఇక్కడ లింక్డ్ఇన్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇద్దాం. ఇక్కడ లింక్డ్ఇన్ అని ఇక్కడ ఇన్స్టాగ్రామ్. రీఫ్రెష్ చేద్దాం. యూట్యూబ్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయి. ఆల్రెడీ మనం క్లిక్ చేసాం కాబట్టి కొంచెం బ్లూ కలర్ అయితే, ప్యూర్ బ్లూ కలర్ అయితే లేవు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేసి మళ్ళీ దీన్ని చూస్తే దీని కలర్ కూడా మారిపోయింది. సో ఇట్లా లింక్స్కి ఏ ట్యాగ్. సో ఇది బేసిక్ HTML బేసిక్ వెబ్ పేజ్ స్ట్రక్చర్, అంటే బేసిక్స్ ఆఫ్ HTML. అండ్ దీంట్లో ఈ ట్యాగ్స్ H ట్యాగ్, P ట్యాగ్ అండ్ A ట్యాగ్, ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి. టేబుల్స్కి ఉంటాయి ట్యాగ్స్, అండ్ డివ్ ట్యాగ్ అనేవి ఉంటాయి, సెక్షన్ ట్యాగ్ అనేవి ఉంటాయి, అండ్ ఇమేజెస్కి ఒక ట్యాగ్ ఉంటుంది, వీడియో ఫైల్స్కి ఒక ట్యాగ్ ఉంటుంది, ఆడియోకి ఒక ట్యాగ్ ఉంటుంది. సో ఇట్లా చాలా ట్యాగ్స్ ఉంటాయి, అండ్ ఇవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఈరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఈ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం ఒక చిన్న పోర్ట్ఫోలియో, అంటే మన గురించి, మన పేరు అండ్ మన గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్, P ట్యాగ్తోని ఒక పారాగ్రాఫ్ డిస్క్రిప్షన్ అండ్ ఒక లింక్, మన సోషల్ మీడియా లింక్స్. సో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ని క్రియేట్ చేయండి, డాక్ టైప్ HTML అండ్ HTML బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇవ్వండి, HTML, అండ్ దానిలో హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, అండ్ బాడీ ట్యాగ్ లోపల కంటెంట్ రాయండి. రాసి నాకు పంపించండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అండ్ రేపు CSS గురించి చెప్తాను నేను. అంటే ఒక వెబ్సైట్కి ఎలా స్టైల్స్ అప్లై చేయాలి. స్టైల్స్ అంటే ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంది, సంథింగ్ వేరే కలర్ మారవడమైనా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ ఉంది, దాని కలర్ మారవడమైనా, దీన్ని మధ్యలోకి తీసుకురావడమైనా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మధ్యలోకి రావాలి. అండ్ ఇంకా ఇవి ఇట్లా ఉండకూడదు, లింక్స్ బ్యాక్గ్రౌండ్లో ఒక సపరేట్ కలర్ ఉండాలి వీటికి, అండ్ బటన్స్ లాగా ఇట్లా కనిపించాలి. సో ఇట్లా ప్రతి వెబ్సైట్కి స్టైలింగ్స్ అయితే ఉంటాయి. పొజిషన్ చేయడం కానీ ఇవన్నీ స్టైల్స్లోనే ఉంటాయి. సో స్టైల్స్ అంటే CSSతో చేయాలి. సో ఇప్పుడు HTML అండ్ CSS ఇవన్నీ కంబైన్ అయ్యి ఉంటాయి. ఇంకొకటి నెక్స్ట్ తర్వాత మన క్లాస్లో థర్డ్ లాంగ్వేజ్, అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా, జావాస్క్రిప్ట్, అది కూడా యూజ్ చేస్తాం. దాన్ని యూజ్ చేసుకొని ఇంకా చేయొచ్చు. మనకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి ఎక్కడ యూజ్ చేయాలి, వాటితో ఇంకేమేమి చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ట్యాగ్స్తో మనం ఏం చేయొచ్చో అది చేసి నాకు పంపించండి. సో ఈ టాస్క్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇవి కంప్లీట్ చేస్తేనే మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నాకెన్ని వచ్చినా మీకు దానివల్ల లాభం లేదు. మీరు నేర్చుకుంటేనే మీకు ఇంటర్న్షిప్ అయినా, ఈజీగా ఫ్రంట్ ఎండ్ జాబ్ అయినా వస్తుంది. సో వాటికి సంబంధించి అవి ఎలా తెచ్చుకోవాలి, ఏమేమి చేయాలి, ఇవన్నీ అయితే నేను చెప్తాను. అండ్ మీరు ఇంకా లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోకపోతే, లింక్డ్ఇన్లో అకౌంట్ లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి అండ్ ఒక పోస్ట్ చేయండి. సో ఇప్పుడు అది కూడా చెప్తాను, నేను మర్చిపోయాను చెప్పడం. సో ఇక్కడ క్రియేట్ చేసుకొని I successfully learnt about the basic structure of website అని మీకు సంబంధించిన కోడ్ స్క్రీన్ షాట్ అయితే పెట్టి 3-4 హ్యాష్ ట్యాగ్స్ లైక్ టుడే I learned the basic structure of a web page. In my 0 to CI హ్యాష్ ట్యాగ్ ఇద్దాం, జర్నీ అని ఇచ్చి ఇక్కడ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఇచ్చి, అండ్ నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఛాలెంజ్,
ఒక ఛాలెంజ్ లాగా అండ్ HTML. సో ఇట్లా 3 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి పోస్ట్ చేయండి. ఎందుకు నేను పోస్ట్ చేయమంటున్నా అంటే లింక్డ్ఇన్లో హైరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ మీతో నేర్చుకునే వాళ్ళు ఉంటారు అండ్ కంపెనీస్ ఉంటాయి. దీంట్లో పోస్ట్ చేయడం వల్ల మీకు సపరేట్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది, తెలుస్తుంది. హైరింగ్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని చూడొచ్చు, ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీ ప్రొఫైల్ ఇప్పుడు కాకపోయినా ఇన్కేస్ ఫ్యూచర్లో చేసినా సో ఓకే, మీకు సంబంధించిన మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో మీకు జస్ట్ చెప్పడం కాదు, వాళ్ళు డైరెక్ట్గా చూస్తారు. కాబట్టి మీకు ఎంతవరకు వచ్చో అవన్నీ మీ స్కిల్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ కంపెనీస్లో ఏమైనా ఓపెన్ రోల్స్ ఉంటే మీకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ అది కాకపోయినా మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లై చేసినాక మీ ప్రొఫైల్ని అయితే చెక్ చేస్తారు, అప్పుడు కూడా యూజ్ అవుతాయి ఇవి. సో లింక్డ్ఇన్ అయితే మెయిన్. మీరు ఖాళీగా నేర్చుకొని నాకు వచ్చిందిలే అని అనుకుంటే మనకు జాబ్ మన దగ్గరికి రాదు. మనం అప్లై చేయాలి, మనకు రావాలి జాబ్. కాబట్టి మనకు వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సో మనం అయితే ఇట్లా పోస్ట్ చేయాలి. అండ్ చాలా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి సోషల్ మీడియాలో మనకు ఒక ప్రెజెన్స్ ఉంటే. నేను సపరేట్గా ఈ లింక్డ్ఇన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.